సుగుణావతి అంటే ఈ భవనంలో తిరుగుతుంది అంటే చెలికత్తను వెంటబెట్టుకొని వారి భవనంలోనే తిరుగుతున్నది. ఏకాంత మందిరమునకు నేను వెళ్లే సమయంలో ఆమె నాకు ఎదురైనది. ఈమె కావచ్చు, ఒక్కసారి ఈమెను మందలించి సూచనగా. మన పట్టణంలో ఇంతవరకు ఈ వ్యక్తిని ఎన్నడూ చూడలేదు. ఈయన సుపరిచితుడు కాదు, అపరిచితుడు, అంటే మనకు తెలియనటువంటి వ్యక్తి. మరి నా అనుమానం, ఈయన ముఖంలో రాచకళ్ళు ఉట్టిపడుతున్నది, మాటలు కూడా రాచ లక్షణంగా వినిపిస్తున్నారు. మరి ఆయన ఈయన ఏంటి? సరే, ఆయన ఏమంటో తెలుసుకుందాం, చూద్దాం. మీ పేరు చెప్పలే. మా పేరు నీకు అవసరమా? ఇక నీ పేరు మాత్రమే చెప్పు. నీ పేరు వద్దా? తర్వాత ఇదిగో పేరుతో అవసరం ఉంటది లేక ఇప్పుడు దారిని వెళ్ళినప్పుడు ఒక ఆడవాళ్ళు దారిని వెళ్తారు, మగవాళ్ళు దారిని వచ్చినప్పుడు ఏదో మార్గ మధ్యలో కలిసినప్పుడు ఏమనుకుంటారు, అమ్మ ఎక్కడికి వెళ్తాను అని అడుగుతారు. అడిగినప్పుడు నాయన మేము ఇటు పోతాను, ఈ పల్లె పోతాను, లేకుంటే ఈ పని పోతాను అని చెప్పుకుంటారు. అందు గురించి మరి అత్తాపురం భవనంలో తిరుగుతున్నారు, మరి అడగడం నేరమా? ఏమి నేరం కాదు, చెప్పవచ్చు కదా. అసలే నువ్వు చూంటరి పిల్లవు ఏంటి? మగవాళ్ళ మనకు అవసరం ఏంటి? వెళ్తారా? ఎక్కడ ఇంతే, ఎప్పుడు ఇంతే. ఈమెయే కాబోలు, ఎవరో కాదు, సుగుణావతి ఈమెయే. ఈ అంతఃపురంలో ఉండాలంటే వేరే కాంతలు ఉండరు కదా, దాసీలు తప్పితే సుగుణావతి. తల్లి చనిపోయింది, తండ్రి ఒక్కడే ఉన్నాడు. ఇవే. మీ పేరు ఏమన్నారు? ఇదిగో ఈమె మా మహారాణి. మీ మహారాణి నిజమే, కానీ పేరు లేదా? ఆమె దగ్గర పనిచేస్తున్నటువంటి నా పేరు చంద్రముఖి. నీ పేరు నేను చెప్పాను, ఆమెను అడుగు. ఆమె అడగల్లో ఆమె కాబోచ్చు. మరి మీ పేరు అడగవచ్చా? ఒకవేళ నీకు చెప్పబుద్ధి ఉంటే చెప్పు, అవసరం లేదనుకుంటే వెళ్ళిపో. ఆమెను చూస్తే నీ ముఖం చూస్తుంది, నీ ముఖం చూస్తే అటు చూస్తాను. మరి ఇద్దరు ముఖం చూసుకుంటే అక్కడ నిలబడితే పని కాదు కదా. మరి అడగవా? మీ పేరు చెప్పండి. చెప్పండి. ఇదిగో నా పేరు చంద్రముఖి అని చెప్పానా? ఆమె చెల్లి కట్టాను, ఆమె మా మహారాణి సుగుణావతి. ఇదిగో ఆయన పేరు తెలుసుకో. మరి నీ పేరు? నా పేరు సుగుణాకరుడు. నేను అప్పుడే అనుకున్నాను ఆయన ఈయన కావచ్చు. ఇంకేంది సంబరపడుతున్నావు? సంబరం కాదే, ఎవరికైనా సంబరమే. చంద్ర, ఇప్పుడు నాకు సంతోషం అనిపించింది. ఆయన చూస్తే ఎలా ఉన్నాడు అంటే, పరమా సంతోష పరితాత్మురాలనైతి, పరమా సంతోష ఈ భూమి మీద ఉన్నటువంటి మగవాళ్ళందరికన్నా అందగాడ ఇంకా కాస్త మిక్కిలి అందంలో అనిపిస్తున్నారు. అవును కదా. సురాధిపతి వైభవుండు. సురాధిపతి అంటే దేవేంద్రుడు ఎంత వైభవంగా ఉంటాడో అలాంటి జీవి, అలాంటి అందము, అలాంటి రాచ లక్షణాలు, రాచరికపు మాటలు. కానీ ఇంకేమంటాడో మనం అప్పుడే మందలించాలి కదా.
మీ పేరేమన్నారు? పేరుతో ఇన్ని అవసరం ఊకే పేరు పేరు చెప్పరాదావా? ఇప్పుడు చెప్తే వినలేదా? నీ పేరు చెప్పావు, పేరు కూడా చెప్పలేదు కదా. సుగుణావతి అని చెప్పలేదా? సుగుణావతి. సుగుణావతి అంటే నా భార్య. సుగుణావతి నా భార్య అంటే నా భార్య. అందము చందము తోడు ఎంత శృంగారంగా ఉన్నది నా భార్య. కన్నులు పద్మపత్రములు కన్నులు పద్మపత్రములు కంఠము శంఖము మందహాసము యున్నతమౌ పిరుందులు పయోధరములు పసి నిమ్మ పండ్లు సన్నని మధ్యములు అరటి స్తంభములందగు నీదు పెందొడల్ ఇన్ని యుగాంచినే మది ఇంపుతో మన్మద కేలిగుడుమా. చెలిమని సుగుణావతి అంటే పూర్వలో చూశాను చిన్నప్పుడు. అప్పుడు అజ్ఞానములో ఉన్నా, తెలిసి తెలియని జ్ఞానములో ఉన్నాను. సుగుణావతి అందము చూడు, దాని ముంగురులు చూడు, నల్లని తుమ్మెదలను పోలున్నటువంటి ముంగురులు, చక్కని కనుబొమలు, బోరుడ వర్షము కురిసినాక సింగిడీలు ఎలా వేస్తుందో సింగిడీలను మించినటువంటి కనుబొమలు, ఆ కనుబొమల కింద ఉన్నటువంటి కన్నులు తామర పత్రములు, తామరాకు ఎలా ఉంటుందో ఆ విధముగా ఉన్నది. ఆమె గలముడు చూస్తే విష్ణుమూర్తి చేతిలో ఉండినటువంటి శంకు ఎలా ఉంటుందో అటువంటి గలము. అదే కాకుండా శ్రీకారముల మించినటువంటి చెవులు, నూగారు లాంటి నాసికము అంటే ముక్కు, దాని చేతులు చూస్తే లక్క కోరులు మించినటువంటి చేతులు, నడుము సింహము లాంటి నడుము, కుషధ్వజంబులు విశ్వబ్రహ్మం గారు సంగడి పైన వేయినటువంటి బొంగరావులు ఎలా ఉంటాయో కుషధ్వజంబులు కలిగినటువంటి శృంగారం, అలాంటి స్తంభములను మించు పెందడులు, తాంబేళ్లను మించు పాదములు. ఆహా, ఇంత చక్కని కన్యను విడిచిపెట్టి భూభారము రాజ్యము నా పైన పడి ఇక ఆగిపోయానే కానీ ఈమెను ఒక్కసారి వర్ణించు చూసాడు. చెల్లిమని గుల్బిటారి నాతో మాటలాడు పోయాలి. నేనెవరో కాదు, నీకు నీ భర్తను. నేను సుగుణాకరుణను, నీవు సుగుణావతివి, నేను సుగుణాకరుణను. మనకు చిన్నప్పుడు వివాహమైనది. నిన్ను తీసుకుపోవడానికి నేటి రోజు వచ్చిన అన్య పురుషుడని కాదు, వేరే అతన్ని కాదు, నీకు భర్తను. నీవు నాకు భార్యవు. నీ సన్నిధా మీ పట్టణంలో వచ్చిన తెల్లవారి నిన్ను తీసుకొని వెళ్ళాలని ఇక్కడికి వచ్చాను.
ఒక్కసారి నీ చెక్కిని నా చెక్కిలికి నొక్కని. అయ్యా అయ్యా నీ ఇద్దరు ఆమె వద్దు వద్దు అయ్యా వద్దు కానీ తోలి ఎక్కడికి అక్కడికే అదే ప్రాంతం నా ఎమ్మడ తోలి నువ్వు వెలుగు వెళ్ళ కాదు అమ్మా సుగుణావతి గారు, మీరిద్దరు భార్య భర్తలు, మీ మధ్యలో నేనుంటే బాగుండదు. పానకములో కొడుకలాగా ఉంటుంది. మీరిద్దరు ఏమేం మాట్లాడుకుంటే ఉంటాను. ఆయన ఏమంటాడు కొత్త కదా, చూస్తే భయం అనిపిస్తుంది. కొంచెం ఆగు. వద్దమ్మా, మీ మధ్యలో నేను ఉండవద్దు. మీరు భార్య భర్తలు కదా. ఇదిగో చంద్రముఖి, నీకేదైనా చిల్లర పనులు చూసుకోపోయి ఇంట్లో వెళ్ళు. నీ భర్తను చాలా దివసములకు లగ్గం పొరలో చూసిన ఇప్పుడే నిన్ను చూస్తున్నాను. ఒక్కసారి నా ప్రేమ అనురాగమును తీర్చమని నేను భర్తతో నీ పైన ప్రేమ చెందుతున్నాను. వచ్చి నన్ను పలకరించవా, నాతో మాట్లాడవా అని ఇప్పుడు అంటున్నావు. నా మీద నీకు ఇంత ప్రేమ ఇప్పుడు కలిగిందా? అలరి విలతు బారి కోరనంటే ఆ మన్మధుడు వేసే విరిశరంపులకు తాళలేక నన్ను ఒక్కసారి వచ్చి బియ్యార కౌగులించుకో, నా మనోభ్రాంతి తీర్చు, నాకు కౌగులించు అంటున్నావు. అవును మరి. ఇప్పుడు నిన్ను కౌగులించుకొని నీ భ్రాంతి తీర్చల్లా. అలరు విలతు భారీ కోరవనని, అలరు విలతు భారీ కోరవనని చిన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి, పెళ్ళాన్ని తల్లిగారింటి కన్నా ఉంచుకోవాలి, పెద్దదైనాక ముసలైనాక వచ్చి తీసుకుని వెళ్ళాలి. అందరు ఇట్లా ఉండాలి మగవాళ్ళు అందరు. ఇప్పుడు మన్మధుడు వేసే విషయం తాగలేక నన్ను అంటుకో, నాతో వచ్చి మాట్లాడాలి, నన్ను మందలించావా? అవునా?
లగ్నం అవేళ అజ్ఞానురాలవనియు చిన్నతనంబున కన్యవై ఉన్నవనియు తలెచ్చి నిన్ను చేరకుంటియో వనితగాన గాన నానేరమేమివో చాన చెప్పుమా. అంటే లగ్నమైనప్పుడు చిన్న వయసులో ఉన్నావు, అజ్ఞానురాలవు. లగ్నమవేళ అజ్ఞానురాలవనియు చిన్నతనంబున కన్యవై ఉన్నవనియు తలచి నిన్ను చేరకుంటియో. అంటే అత్తగారింటిలో మా భార్యను విడిచిపెట్టి ఉండడము మగవాళ్ళకు ధర్మం కాదన్నావు, కానీ నువ్వు చిన్న వయసులో ఉన్నావు, నీతో నాకు అవసరం ఏంటి? అజ్ఞానురాలవు, జ్ఞానము లేనటువంటి దానివి, అందులో నీవు వయస్సుకు రాలేదు కదా, అందుకనే ఉండని ఎక్కడైనా ఉన్నా పర్వాలేదని నిన్ను ఇక్కడ ఉంచాను. మా పట్టణంలో నేను ఉన్నాను. ఇప్పుడు నాకు కూడా కొద్దిగా జ్ఞానం ఎరిగాను, నీ చెత్త వచ్చాను. ఇప్పుడు నువ్వు నా అందరూ కరుణించి నన్ను దగ్గర తెచ్చుకో. సత్తిగా మన నీదు యాన నిర్దయ నాకు భార్య అని మనసు పడ్డది, అందుకు నీ చింతకు వచ్చాను. నన్ను కాదనకుండా నా చింతను చేరు. లగ్నం ఒకవేళ అజ్ఞానురాలవని చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నావు కదా, అప్పుడు చిన్న పిల్లవే అజ్ఞానురాలవు, చిన్నతనంపున కన్యవై ఉన్నవని అని నిన్ను చేరదలచుకోలేదు. ఇప్పుడు వచ్చిన మరి ఇప్పుడు ఏం చేసుకుంటావు? ఇప్పుడు ఏం చేసుకుంటావు అంటే నా భార్య కదా అని నేను తీసుకొని ఈ రోజు ఇక్కడ ఉండి తెల్లవారి మా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతా. కాంత చాలా అవును. కులకాంతలందు ప్రియము నయము దయా దాక్షిణ్యము లేనటువంటి పురుషులు ఉండేందులకు లేకెందులకు? కులకాంతలందు ప్రియ నయములు లేని కాంతులేలా. నువ్వెంత బలికినా నువ్వెంత చెప్పినా నా మనసుకు అర్థమైంది. నీ మనసు కరగడం లేదా? ఎట్లా కనుక అంటే ఇన్ని రోజులు మేము అక్కడ ఉన్నందుకు భార్య అని నువ్వు రాలేదు కదా, ఈ రోజు భార్య అని వచ్చినావు అని పలుకుతున్నావా? సరే తీసుకపోకు, చిన్న పిల్లలు సరే తీసుకపోకు, వయసు రాలేదు. మధ్య మధ్యలో అప్పుడప్పుడు వచ్చైనా క్షేమ వార్తలు మంచి చెడులు. మామగారు మరి మీరు ఎట్లున్నారు? మీ కూతురు ఎలా ఉంది? మీ కూతురు విద్యా బుద్ధుల యందు మంచి ప్రావీణ్యత కలిగినటువంటి స్త్రీ అయినా మరి ఎప్పుడు తీసుకుని వెళ్ళాలి? మీరు ఎప్పుడు పంపిస్తారు? ఈ మాట అన్నా ఆ మాట అనటానికి తల్లిదండ్రులు సరిపోయిల్లు. రాజ్యభూభారం నా చేతిలో చిక్కుకున్నది, ప్రజలను పరిపాలన చేయడమే నాకు తీరకుండా అయిపోయి రాలేకపోయా. ఒక్కరోజు కాదు, ఒక్క గంట కూడా తీరిక లేకుంటుంది. మరి ఇప్పుడు ఎందుకు? ఏదో సమయం కులంగా వాళ్ళకు మంత్రులకు చెప్పి ఇప్పుడు ఎవరిని పెట్టావు అక్కడ మంత్రులు చెప్పి ఇక్కడికి మరి అప్పుడే అట్లా పెడితే బాగుంది. అప్పుడు ఆలోచన రాలేదు కదా. ఎంత బలికి ఉన్న మిన్నయిలని ఎంత కష్టం Oh,
నేరంబులు ఎన్నకు భర్త నేరంబులు భార్య ఎన్నకూడదు పొరపాటు కాబట్టి సరే నేను తెలిసి తెలియకనో తల్లిదండ్రి చనిపోయి ఆగిపోయానని చెప్పినా కూడా రావాలే పోవాలే మధ్య మధ్యలో రావాలే వార్తలు అందియాలే మంత్రులతోటో అటో ఇటో అంటున్నావు కానీ అది కూడా తీరిక లేకుండా అయిపోయినది. అందుకే నేను రాలేకపోయాను ముమ్మాటికి చెప్పాను కదా. అసలు నీకు ఇంతకు నేను యాదికి వచ్చిందో రాలేదో పెళ్లి చేసుకుంటే అప్పుడు చూసిన వాళ్ళకి ఎవరో చెప్పితే వచ్చినట్లు అనిపిస్తుంది. లేదు లేదు నాకు గుర్తొచ్చే పెళ్లి అయిందని ఇప్పుడు రాదే ఇప్పుడు రాదే ఓ పొరలో పోరు కూర్చున్నాక రాయే అరే ఇప్పుడు రాదు. ఓ మంజులా చెప్పు ఇప్పుడు ఏమంటాను నువ్వు ఈ రీతి నేల బరాకు నా నేరంబులు ఎన్నకుండా నాకు ఒక్కసారి నీ చక్రిని సరే నా తప్పి అయిందో ఒప్పి అయిందో రాలేకపోయాను. నా నేరములు ఎన్నకు అంటావా నమ్మదగు పురుషులను నమ్మకూడదు. వాళ్ళు ఎలాంటి మోసకారులు అంటే కమ్మని పలుకులు పలికి తీయని మాటలు చెప్పి తన మోహం ఉన్నంత కాలం నా దేహాన్నైనా నీకు సమర్పిస్తాను, నా సర్వ సమస్తము నీకే ఇస్తాను అని మోహం ఉన్నంత కాలము దేహాన్నైనా సమర్పిస్తానని ఒప్పుకొని తీయటి మాటలు పలికి మమ్మల్ని ఒప్పించి మెప్పించి మమ్మల్ని నాశనం చేసి అటు తర్వాత మీ మోహమైన చూపరు మీ మగవాళ్ళు కమ్మని పలుకులు పలికి మమ్మ కామింపజేసి మీ మోహము తీర్చుకొని తుదకు ముఖమైన చూపరు మీ మగవాళ్ళు కమ్మని పలుకులు పలికి మా మగవారిని నమ్మకూడదా కారుణ్యుడానే మృగాసి నన్ను కారుణ్యుడానే మృగాసి నన్ను కాటిండు కాదు నాది కూడా జాలిగుండే నాది కూడా మంచి మనసే నాది కూడా ఆలోచన పరుండే నీవు ఎవరినో తారీఖ భావించుకొని మీ మగవారిని నమ్మకూడదు అంటున్నావు. మగవారు నమ్మరాదంటే ఎవడో చెడువాడు ఉంటుంది కావచ్చు, కానీ అటువంటి లక్షణములు కలిగిన వాడిని కాదు నేను. మంచి గుణములు కలిగిన వాడిని, మంచి లక్షణములు కలిగిన వాడిని, జ్ఞాన్ని తెలిసిన వాడిని. నేను అటువంటి అన్యులను కాదు. ఇంతవరకు అతని మనస్తత్వాన్ని ఏదో గుర్తించడానికి ఇలాంటివి పలికాడు. కానీ పతివ్రతలైన స్త్రీలు భర్తల్ని విసిగించుకోకూడదు. సరే, ఇంతకాలం ఏదో అన్నాను. ఇప్పటికైనా తన పాదములు బ్రొక్కి మనోహర నీ రాకకై ఎదురు చూస్తున్నాను, ఎందుకంటే నీ మనస్తత్వం ఎలాంటిదో, ఇన్నాళ్ళు నీవెందుకు రాలేదో ఆ రానందుకే సందేహిస్తున్నాను అని
ఆయనకు చెప్పి ఆయన పాదాలు నా కళ్ళకు అద్దుకోవడమే శ్రేయస్కరం.